హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు సండే టిఫిన్ స్పెషల్ ఏం చేస్తామని అడుగుతున్నారండి ఇంట్లో. నిన్న నేను మినపట్టు కోసం వేసినటువంటి పిండిని రాత్రి రుబ్బడం మర్చిపోయాను అనమాట. కాబట్టి ఇన్స్టెంట్గా వీళ్ళకి దోశ కావాలంటే ఇలా రవ్వ దోశని ప్రిపేర్ చేస్తున్నాను. 3 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసి ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ఇలా కలిపి ఉంచుకోవాలన్నమాట. చక్కగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ ఇది మెత్తగా నానితే మంచిదండి. దీంట్లోనే నానే ముందు మనం కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. సండే వచ్చిందంటే హాలిడే అనుకుంటాం కానండి, ఇంకా డబల్ పని అయిపోతుంది అనమాట మనకు. మార్నింగ్ టిఫిన్ దగ్గర నుండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు, లంచ్ తర్వాత స్నాక్స్ తర్వాత డిన్నర్, ఇలా మొత్తం రోజు అంతా సరిపోతుంది దీంతోనే. ఇలా మనం ఇందులోకి 2 రకాల చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి పల్లీ చట్నీ, ఇంకోటి టమాటో చట్నీ అనమాట. మన ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చట్నీ కావాలంటూ ఉంటారన్నమాట. అందుకనే ఒకరి కోసం ఒక చట్నీ, ఇంకొకరి కోసం ఇంకో చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా పల్లీల్ని మనం వేయించుకుంటున్నాము. చిల్డ్రన్స్ డే మన స్కూల్లో చాలా బాగా జరిగిందండి. పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట. చూడండి, పచ్చిమిర్చిని ఎందుకు ఇలా తుంపి వేస్తారు? ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. డైరెక్ట్గా చిన్న అయినా సరే పెద్ద అయినా సరే అలానే ఎందుకు వేయరు? వాటిని ఇలా తుంపి ఎందుకు వేస్తారు? ఇది ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇదే డౌట్, మీరు కామెంట్ చేయండి. తర్వాత ఇది టమాటో చట్నీ కోసం ప్రిపరేషన్ అండి. ఇలా మనం టమాటో చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. టమాటా చట్నీ కోసం మనం ఏంటంటే కొంచెం దోరగా ఉన్నటువంటి టమాటోస్ అయితే మనకు చట్నీ టేస్ట్గా ఉంటుందండి. బాగా పండిపోయినటువంటి టమాటోలతో చట్నీ అంతగా బాగుండదన్నమాట. దీనిలో ఒక 15 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం అనమాట. ఇప్పుడు ఈ పల్లీల చట్నీ ఉంది కదా, దీన్ని మిక్సీ వేసేసుకుందాం. టమాటా చట్నీలో మనకి ఇంకా ఏం యాడ్ చేస్తామంటే కొంచెం మెంతులు, జీలకర్ర, అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటాము. మంచి సువాసన అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. పచ్చిమిర్చిని ఎందుకు తుంపి వేస్తారు? చూడండి, టమాటా చట్నీలో కూడా తుంపే వేసాం. ఎందుకని అలాగా? లేదంటే మధ్యలోకి ఇలా కట్ చేసి వేస్తారు. డైరెక్ట్గా అలా ఎందుకు వేయరు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ఈ 2 చట్నీల్లోకి పోపు రెడీ చేస్తున్నామండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి పోపు మార్నింగ్ టిఫిన్ సెషన్లోకి మనం 2-3 రకాల చట్నీలు చేసుకున్న పోపు మాత్రం ఒకటే పెట్టేసుకొని అందులో నుంచే కలిపేసుకోవచ్చండి. ఇలా నేను 2 చట్నీలకి పోపుని ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. చక్కగా ఇక్కడ 2 చట్నీస్ రెడీ అయిపోయినాయి. అసలైతే నేను ముందు దీన్ని షార్ట్ వీడియో కోసం తీసానండి వీడియో, అందుకనే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, పిండి రెడీ అయిపోయింది. చక్కగా ఇలా ఉంటే చాలండి. ఇలా మనం పెనం పెట్టుకొని రవ్వ దోశను వేసుకోవాలి. నార్మల్ దోశ అంత ఈజీగా ఇది రాదండి, కొంచెం మొండికేస్తుంది అనమాట. ఎల్కేజీ పిల్లల్లాగా నేను రాను, నేను పెనం మీద నుంచి సరిగ్గా లేవను అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. మనమే దీన్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. మనకి నార్మల్గా మినపట్టు అయితే చాలా చక్కగా వచ్చేస్తుంది, ఇది అలాగ రాదనమాట, కొంచెం కష్టమే. దీనిపైన ఇలా ఆనియన్స్, జీలకర్ర, జీడిపప్పును యాడ్ చేసుకొని దోశను అలా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా ప్రిపేర్ చేశాను అనమాట నేను ఈరోజు. సండే స్పెషల్ రవ్వ దోశ, కారప్పొడి, పల్లీల చట్నీ, అలాగే టమాటా చట్నీ ఇలా ప్రిపేర్ చేశానండి. మీ అందరికీ ఈ దోశ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.